హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే బీరకాయ పొట్టుతోని చట్నీ చేస్తున్నాం. ఇక్కడ మా అమ్మాయి దగ్గర ఏంటంటే అట్లాంటిలో ఉన్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బీరకాయలు అయితే పొట్టు తీసి పెట్టాను. ఆల్రెడీ బీరకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే చట్నీ చేసుకుందాం. ఎలా చేస్తానో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. బీరకాయ పొట్టు అయితే అంతా ఇలా తీసి పెట్టుకున్నాను. ఇంకేంటంటే బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే చూడండి, నువ్వులండి, జీలకర్ర, ధనియాలు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ అండి, దీన్ని ఎర్రగడ్డ కూడా అంటారు, వెల్లుల్లి, చింతపండు, ఇంకా కల్యమాకు నేను తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మనం ఇవన్నీ వేయించుకుందాం. ఆల్రెడీ కడాయి పెట్టేశాను. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలండి. లైట్గా మెంతులు కూడా వేసుకుందాం. చూడండి, మెంతులు ఒక 5-6 వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇప్పుడు మనం వీటిని మంచిగా చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చిటపటలాడుతున్నాయో. ఇప్పుడు మనం వీటిని దించేసుకోవాలి. దించి పక్కకు పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వెంటేసుకోవాలండి. ఏంటంటే పొగ వచ్చినప్పుడు కానీ కొంచెం ఎక్కువైనప్పుడు కానీ వెంటేసుకోకుంటే వాళ్ళు విజిల్ వస్తుందంట. విజిల్ వస్తే వాళ్ళు వస్తారంట ఫ్రెండ్స్. వెంట అయితే వేసాను, ఇక సౌండ్ అయితే వస్తుంది. మామూలుగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కలియ పెట్టుకోవాలి. తర్వాత కాస్త చింతపండు, అలాగే కొత్తిమీరాకు. ఇదిగోండి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఉడకాలి కాబట్టి ఇందులోనే మనం ఇప్పుడు ఇది బీరకాయ పొట్టు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే. నేనైతే పెట్టి మూత వేస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకున్నాక 5 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికిపోయిందో చూద్దాం. మొత్తానికి అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే అయిపోద్ది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలు. అంటే ఫ్రై అయితే కావాలి అన్నీ. మిర్చి, వెల్లుల్లి ఇంకా బాగా తొక్కులాగానైతే ఉడకబెట్టొద్దు. మామూలుగానైతే ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి.
ఈ లోపల మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత అవి వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడైతే ఇవి పొడి చేసుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పొడి చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఉడికిన బీరకాయ పొట్టుని మొత్తం ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసుకోవాలి, మనకు తగినంత. మనం ఎంత తింటామో అంతనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గ్రైండ్ చేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఎల్లిపాయలు ఒక్క దాంట్లో 4 ఎల్లిపాయలు అవుతాయి ఫ్రెండ్స్. మన ఎల్లిపాయలలో 4 ఏంటి 5, 6 కూడా అయితే చూద్దాం, కట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పీసు మనది ఎల్లిపాయ ఎంత ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. నేను ఇవి పోపులో వేయడానికి వేస్తున్నా. చట్నీ అయితే సగం పోపు పెట్టకముందే కథమైపోయిందండి. ఒక ఎల్లిపాయకు ఇక ఇన్ని వచ్చినాయి, ఇంత ఉంటుంది ఎల్లిపాయ. ఒక్క పాయనే ఇంత ఉంటుంది. నేను వీటి కోసం అయితే ఎల్లిపాయలు కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిర్చి, కల్యమాకు, వెల్లుల్లి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. పోపు దినుసులు కూడా రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దాం. కొంచెం మినపప్పు వేసిన తర్వాత జీలకర్ర. ఆయిల్ అయితే మంచిగా ఇదైందండి. ఇక్కడ తొందరగా వేడే కాదు అసలు, నూనె ముందుగా వేసాను కాబట్టి చిటపడలాడుతుంది. అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నా. వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. లేట్గా వేసినా కూడా ఎండుమిర్చి అయితే తొందరగానే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు కూడా తొందరగా ఫ్రై అయిపోయిందండి. నేనైతే స్టవ్ కట్టేసిన ఒక కల్యమాకు కూడా వేసుకున్నానండి. కొంచెం పొగెళ్ళినా కానీ వెంట అదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ని ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తానికైతే పోపు రెడీ అయిపోయింది. నేనైతే చట్నీ ఇందులో వేసేస్తున్నా. ఇదటుకు మొత్తం అందులో వేసేసి కలిపేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ కూరగాయలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మటన్ చికెన్ కన్నా కూరగాయలు అయితే సూపర్గా ఉంటాయి. టేస్ట్ బాగుంటుంది కూరగాయలు. నాకైతే కూరగాయలు అయితే భలే నచ్చినాయి అన్నిటికన్నా. టేస్టీ బీరకాయ పొట్టు చట్నీ రెడీ అయిపోయిందండి.
సూపర్గా పోపు కూడా పెట్టేశాను. వేస్ట్ కాకుండానైతే ఒక చట్నీ రెడీ అయిపోయింది. పోపు దినుసులు, వెల్లుల్లి భలే కనబడుతుంది కదా. అంతా ఫ్రెండ్స్, బాయ్. అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తెలియని వాళ్ళు ఒకసారి చేసి చూసుకోండి, తిని చూడండి ఫ్రెండ్స్. ఉంటాను.